అందరికీ నమస్తే అండి. ఈ తాబేలుని చూడండి. వీడియో చివరి వరకు చూస్తే కనుక ఈ తాబేలుకి ఎంత తెలివి ఉందో అర్థమవుతుంది. తాబేళ్ళని పెంచే వాళ్ళకైతే దానితో ఉన్న అనుబంధాన్ని బట్టి అది ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇంటికి ఎవరన్నా వస్తే ఎలా చేస్తుంది, అలాగే కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అది ఎలా తిరుగుతుంది మొత్తం కూడా అర్థమవుతాయి. నేనైతే మొదటిసారిగా ఇంత పెద్ద తాబేలుని చూస్తున్నాను. ఎప్పుడూ కూడా చూడలేదనమాట. అది దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ తాబేలుని తీసుకురావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 2 రోజులు ఉంటారంట ఇక్కడ. వచ్చేటప్పుడు తీసుకువస్తే సేఫ్గా ఉంటుందనుకున్నారనమాట. ఎవరికన్నా అప్పచెప్పటం, పని వాళ్ళకి ఇచ్చి చూడమంటం కూడా వాళ్ళకి ఇష్టం లేదంట. పసిపిల్లలనైతే ఎలా చేతుల్లో పెట్టుకొని తీసుకుని వస్తామో అలాగే ఈ తాబేలుని కూడా తీసుకువచ్చారనమాట. తాబేలు రాగానే వాళ్ళ ఇంట్లో వదిలారనమాట. వదలగానే ఏం చేస్తుందంటే చూడండి ఒక్కసారి ఇల్లు మొత్తం చూస్తుందనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి ఈ పిల్లలు ఇల్లు ఎలా సర్దుకున్నారు అని చూస్తారు కదా, ఏ అమ్మమ్మలో నాయనమ్మలో ఉంటే ఇంటి చుట్టూ ఎలా తిరుగుతారో ఇది కూడా అలాగే తిరుగుతుందనమాట. బయట మొత్తం ఇంటి చుట్టూ ఒకసారి తిరిగి చూసిందనమాట. ఈ తాబేలుని నక్షత్ర తాబేలు అంటారంట. అయితే ఇది చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అంటే దాదాపు మన అరచేతిలోనే పెట్టుకునే అంత అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇప్పుడు బంధువులు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి దొరికిందంట. వాళ్ళ కారుకి అడ్డం పడితే ఆయన దానిని తీసుకుని కారులో పెట్టుకుని ఇంటికి వెళ్ళారంట. కొన్ని రోజుల తర్వాత ఎక్కడైనా వదలాలనుకున్నారు కానీ ఏదైనా సరే మనం ఒక వస్తువు మీద కానీ ప్రాణి మీద కానీ ఇష్టం పెట్టుకుంటే దాన్ని వదలలేం కదా, అలాగే దీనిని వదలలేకపోయారంట. వాళ్ళే పెంచుకుంటున్నారు. వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో సభ్యులుంటే ఎలా ఉంటుందో అలాగే చూస్తున్నారన్నమాట. ఒక పిల్లాడో ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే చూసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, బయట మొత్తం తిరిగిందనమాట. వాష్ ఏరియాలో ఎలా ఉంది మొత్తం చూసుకుంటూ వెళ్తుందన్నమాట. వాళ్ళైతే చేతులు చాపుతున్నారు, ఎత్తుకుంటున్నారు. నాకైతే చాలా భయం అనిపించింది. ఏమన్నా చేస్తుందా, కరుస్తుందా, ఇవన్నీ కూడా నాకైతే తెలియదండి. చూశారు కదా, ఇప్పుడు బయట మొత్తం తిరిగి మళ్ళీ లోపలికి వచ్చిందనమాట. వంటింట్లో కూడా ఎలా ఉంది అని మొత్తం చూస్తుంది. ఈ వీడియో మొత్తం తను వెళ్ళటమే కనిపిస్తుంది. చెప్తుంటే బోర్ అనిపిస్తుంది కానీ చూస్తుంటే మాత్రం ఒక్కో గదిలోకి వెళ్ళటం, అది అక్కడి నుంచి ఇంకో గదిలోకి వెళ్ళటం, అవన్నీ చూస్తుంటే మాత్రం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి గుమ్మం ఎక్కి ఇంకో డోర్లో నుంచి లోపలికి వస్తుందన్నమాట. అంటే మొత్తం చూడటం అయిపోయిందనమాట అటు సైడు, అందుకని ఇంకో పక్కకు వస్తుందన్నమాట. నిజానికి చిన్నపిల్లలకైతేనే కాళ్ళు నొప్పులు అనిపిస్తాయి. ఇది మాత్రం బాగానే తిరుగుతుంది. అది తిరిగినంతసేపు కూడా ఆ పెంచుకునే వాళ్ళు దాని వెంటే ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి ఇలా మంచాల కిందకి కుర్చీల కిందకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కళ్ళు అయితే ఈ తాబేళ్ళని పెంచుకోవటం అదృష్టం అని అంటూ ఉంటారు. నక్షత్ర తాబేళ్ళు అయితే మరీ అదృష్టం అంట. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు కదా, ఆ రోజైతే శుక్రవారం అనమాట. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటూ వీళ్ళు కూడా చాలా మురిసిపోయారు. ఒక్కరోజు ఉంది కానీ అంతా సందడి చేసేసింది. చూడండి మెల్లిగా కదులుతూ మొత్తం చూస్తుందన్నమాట. ఎంత ఓపిక అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు కూడా అంత ఇదిగా చూడరండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.